ఏ కుటుంబానికైనా సంతోషాన్ని ఇస్తుంది. అయితే కవల సంతానం కలిగినప్పుడు చాలా మంది ఆందోళన చెందుతారు. కవలలు అంటే ఒకేసారి ఇద్దరు పిల్లలు పుట్టడం, అంటే పిల్లలపై శ్రద్ధ, వారిని పెంచడానికి అయ్యే ఖర్చు రెట్టింపు అవుతుంది. అందుకే చాలా మంది కవల పిల్లలు పుడితే ఆందోళన చెందుతూ ఉంటారు. కవలలు రెండు రకాలుగా ఉంటారు. ఒకేలా కనిపించే కవలలు, ఒకేలా కనిపించని కవలలు. ఒకేలాంటి కవలల విషయంలో అండం శుక్రకణాల కలయిక తర్వాత అది విచ్ఛిన్నమై తల్లి గర్భంలో రెండు జైగోట్లుగా ఏర్పడుతుంది. ఈ కారణంగా ఒకేలా కనిపించే కవలలు పుడతారు. ఒకేలా లేని కవలల విషయంలో అలా జరగదు. రెండు అండాలు కలిసి ఫలదీకరణం చెందుతాయి. ఇక ఎవరికి కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనే విషయానికొస్తే చాలా మంది మా కుటుంబంలో ఎక్కువ మంది కవలలు ఉన్నారని చెప్తూ ఉంటారు. ఇది పూర్తిగా తప్పు కాదు. ఎందుకంటే కవలలు పుట్టడానికి జన్యుపరమైన కారణం ముఖ్యమైనది. అంటే ఏదైనా ఒక కుటుంబంలో గతంలో కవలలు పుట్టిన చరిత్ర ఉంటే ఆ కుటుంబంలో కవలలు పుట్టే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ కుటుంబంలో కవలల సోదరి లేదా సోదరుడు ఉన్నట్లయితే మీకు కూడా కవలలు పుట్టే అవకాశం ఉంది. తల్లి తరపు కుటుంబంలో కవలల చరిత్ర ఉంటే కవలలు పుట్టే అవకాశాలు చాలా వరకు పెరుగుతాయి. అలాగే తల్లి వయసు 35 నుంచి 40 ఆపై వయసు ఉండే వారికి కూడా కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ స్త్రీల శరీరంలో హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. యుక్త వయసు చివరిలో చాలా మంది శరీరంలో అండోసర్గం కూడా పెరుగుతుంది. ఇది కవలలు పుట్టే అవకాశాలను కూడా పెంచుతుంది. అంతేకాకుండా సంతానం లేని వారు వైద్యాల కోసం రకరకాల మందులు వాడేవారు లేదా IVF విధానాన్ని ఆశ్రయించే వారికి కూడా కవలలు పుట్టే సంభావ్యత ఉంది. ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.